వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోతో హుస్సేని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి కమిషన్ సభ్యులకు శేష వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందించారు. ముందుగా ఆలయ ఇన్ఛార్జ్ ఈవో వినోద్ రెడ్డితో పాటు అధికారుల వారికి ఘన స్వాగతం పలికారు. వీరి వెంట స్థానిక ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ మహేష్, టౌన్ సీఐ వీరప్రసాద్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పర్యవేక్షకులు నటరాజు, ఈవో సిసి ఎడ్ల శివ ఉన్నారు. ఈరోజు రాజరాజేశ్వరి దేవస్థానం వేములవాడ రావడం జరిగింది. చాలా సంతోషదాయకం. దేవుని దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా ఆల్ డిపార్ట్మెంట్తో రివ్యూలో భాగంగా పోయే ముందు దేవుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ ఏది ఏమున్నా చిన్ననాటి జ్ఞాపకాలు. ఆనాడు చిన్నప్పుడు ఒక 7th 8th క్లాస్లో వచ్చాయి. ఆ తర్వాత ఫస్ట్ టైం రావడం. కానీ అందరూ డెవలప్ అవుతున్నారు అంటున్నారు, కానీ దేవస్థానం మాత్రం అనుకున్న స్థాయిలో డెవలప్ కాలేదని నాకు అనిపించింది. ఆనాడు చూసినా ఈరోజు చూసినా పెద్దగా అనిపించలేదు. దేవుని సన్నిధిలో ఉన్నాం. చెప్పడం బాధాకరమైన దేవుని నిధులు బోల్డంత వస్తుంది. డెవలప్ చేయాల్సిన బాధ్యత ఈ దేశం హిందూ దేశం, హిందూ సాంప్రదాయానికి సంబంధించింది. అందులో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఇక్కడికి వస్తారు. చిన్న పెద్ద అందరూ వస్తూనే ఉంటారు. కానీ దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత మనకుంది. నేను గర్భగుడిలో పోవడం జరిగింది. గర్భగుడిలో కూడా ఆనాడు ఎవరో పెద్దవాళ్ళు కట్టారు. కానీ ఇప్పుడు ఈ కాలంకు తగ్గట్టు దాన్ని కొంత డెవలప్ చేయడం చాలా మంచిదని నా అభిప్రాయం. అలాగే ఇక్కడ ఈవో గారిని, ఇక్కడ పూజారిని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పాము. మేము కూడా ప్రపోజ్ ఇచ్చాము. దాదాపు 500-600 కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తుంది. దీన్ని బాగా డెవలప్ చేయాలని ఎట్లా చేయాల్సి వస్తుంది. ఫామ్ హౌజులు, ప్రగతి భవన్లు కట్టుకుంటే కుదరదు. అందరు దర్శకున్న దేవుళ్ళని కూడా మనం బాగా చేసుకొని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు చేసే దాంట్లో దేవుని చేసే కార్యం కాబట్టి వీటిని కూడా డెవలప్ చేయాలి. అవి కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను.